ముకుంద జ్యువెలరీ డైరెక్ట్ ఫ్యాక్టరీ రేట్స్, నో మేకింగ్ ఛార్జెస్. ఏపీలో ఎప్పట్లాగే జూలై నెల కోసం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ఈ పెన్షన్ల కోసం ప్రభుత్వం ముందస్తుగానే నిధులు విడుదల చేయడం ద్వారా ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తోంది. ఈసారి కూడా ఆ విధంగానే మొత్తం 2711.79 కోట్ల రూపాయల నిధుల్ని జూలై నెల పెన్షన్ల కోసం విడుదల చేసింది. దీనికి సంబంధించిన వివరాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇవాళ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో 62,19,648 మంది పింఛన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2711.79 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. జూలై 1వ తేదీ ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్లు పంపిణీ చేస్తామని తెలిపారు. కొత్తగా మంజూరైన 7,792 మంది వితంతు లబ్ధిదారులకు జూలై 1న పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం 3.12 కోట్లను విడుదల చేసినట్టు కూడా మంత్రి తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు పెన్షన్ల కోసం ఈ నెల విడుదల చేసిన నిధులతో కలుపుకొని 68,598.44 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నిధులను ప్రతి నెల 1వ తేదీనే లబ్ధిదారులకు అందిస్తోందని మంత్రి కొండపల్లి వెల్లడించారు. తాజాగా వితంతు పెన్షన్లను కూడా ఇస్తున్న ప్రభుత్వం ఇతర కొత్త పెన్షన్లపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది.